ఉపధ్యాయ ఒకటే అధ్యాయం ఉంది కదా. ఇంతవరకు 12 వచనాలు మనం ధ్యానించాము. ఇప్పుడు 13 నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ఉపధ్యాయ అంటే గుర్తుందా? ఉపధ్యాయ అంటే దేవుని సేవకుడు. మనం అంతకుముందు సాతానికి దాసులము, పాపానికి బానిసలము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుట ద్వారా తను మన మనసుల్ని, మన హృదయాల్ని, మన జీవితాల్ని, మన గమ్యాన్ని మార్చాడు. మన గమ్యం నరకం, అయితే ఇప్పుడు పరలోకం, నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం. అంతకుముందు మనం సాతాన్ని సేవించేవారము. ఇప్పుడు మనము తండ్రి అయిన దేవుని, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము సేవ చేస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభునందు మనము మన పాపముల నుండి విమోచింపబడ్డాం విశ్వాసమును బట్టి. తర్వాత పరిశుద్ధత, మన విశ్వాసానికి కలిగిన ఫలితం ఏంటంటే పరిశుద్ధత. మన విశ్వాసానికి కలిగిన ఫలితం ఇంకోటి ఏంటంటే ఆత్మరక్షణ. 1 పేతురులో ఉంటుంది, 1:8 ఉంటుంది. తర్వాత ఆ విధంగా మనల్ని రక్షించాడు. ఇప్పుడు దేవుని సేవ చేయాలి, అంతేగాని దేవుని సేవ చేయకుండా ఉంటాను అనకూడదు. ఆరాధన అనేది దేవుని స్తుతించేది, అది గొప్ప భాగ్యం. లేఖనాలను చదువుకోవాలి, చదువుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. లేఖనాలను సంఘం ద్వారా మనకి వివరించినప్పుడు వినాలి, సరిగ్గా గ్రహించాలి, అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. తర్వాత మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాలకి సాక్షులుగా ఉండాలి. అదే సువార్త, ఇతరులకు చెప్పాలి. మన ప్రవర్తన అంతటినీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ప్రవర్తన ద్వారా మన అవిధేయతను బట్టి, అపవిత్రతను బట్టి దేవుని నామం అన్ని జనుల ఎదుట దూషణ పాలు కాకుండా చూడాలి. అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైన ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అయితే మన ప్రభు నమ్మదగిన వాడు, మనకు తోడుగా ఉంటాడు. ఆయన అనుభవ జ్ఞానం కలిగిన వాడు. వీటన్నిటి గుండా మనకంటే అధికంగా అనేకమైన శ్రమలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు, అన్యాయపు తీర్పు, వీటన్నిటి గుండా కూడా వెళ్తూ వచ్చాడు. మేలు చేసిన వారి చేత కీడు కూడా చేయబడ్డాడు. ఆయన పొందని ప్రతికూల పరిస్థితి, భూమి మీద జరిగే ప్రతి అన్యాయము తనకు విరోధంగా జరుగుతూ వచ్చింది. అయితే అందుకనే యేసు ప్రభు యోహాను సువార్త 16 అధ్యాయంలో చెప్పాడు, నేను లోకమును జయించున్నాను. లోకం జయించడం అంటే తనకు ప్రతికూలంగా జరిగిన పరిస్థితులన్నింటినీ జయించాను. కాబట్టి మీరు నా యందు విశ్వాసం ఉంచారు కనుక లోకంలో మీకు కూడా నా వంటి శ్రమలు కలుగుతాయి. అయితే నేను జయించిన మీకు తోడుగా ఉన్నాను కనుక మీరు భయపడకండి. శ్రమలు వచ్చినా నేను తోడుగా ఉంటాను. కొంతకాలం సహించాలి, దానికి ప్రతిగా గొప్ప బహుమానం మీకు మహిమలో, నిత్యత్వంలో దొరుకుతుంది. కాబట్టి నిరీక్షణ కోల్పోవద్దు, పట్టుదలను కోల్పోవద్దని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఉద్దేశించి, మనల్ని అందరినీ కూడా ఉద్దేశించి ఆ వాగ్దానములు చేస్తూ వచ్చాడు. నిజంగా దేవుని సేవ చేస్తున్న వారికి అలాగే జరుగుతుంది. అయితే శ్రమలు ఏ కోవలో, ఏ స్థాయిలో విస్తరిస్తున్నాయో అదే స్థాయిలో ప్రభు యొక్క ఆదరణ, విడుదల కూడా ఉంటుందన్నమాట. చివరికి శ్రమ పెట్టేవారే సిగ్గుపడతారు, శ్రమ పెట్టేవారే నిత్యమైన శ్రమలోకి వెళుతూ ఉంటారు, మారు మనసు పొందకపోతే. కనుక ఇటువంటి మంచి స్థితిలో ఉంచాడు. ఒకవేళ క్రీస్తు నామాన్ని బట్టి శ్రమ పడినా అది మనకు మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు. ఇక మోషే సైతము రాజకుమారుడిగా ఉన్నప్పటికీ, రాకుమార్తె యొక్క కుమారుడిగా ఉన్నప్పటికీ కూడా తాను దేవుని ప్రజలతో కూడా శ్రమ పెడతానన్నాడు. చాలా వింతగా ఉంటుంది ఇది లోకంలో ఉన్న వారికి. అయితే మనకు కూడా కొన్నిసార్లు వింతగానే ఉంటుంది. ఎందుకంటే నేటి క్రైస్తత్వం కూడా సుఖ జీవితాన్ని కోరుకుంటుంది. క్రీస్తునామాన్ని బట్టి అవమానం వద్దు, క్రీస్తునామాన్ని బట్టి ప్రయాస వద్దు, హాయిగా సుఖంగా గడిచిపోవాలనుకుంటాం. అది సరైన విశ్వాసం కాదు, సరైన పద్ధతి కాదు. కనుక దాన్ని మన పితరులు ఆ రీతిగా చేశారు కాబట్టి మనం కూడా వారిని ఫాలో అవడానికి యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో కూడా మనం నడుచుకోవాలి. అంతేగాని మోడర్నైజేషన్ బట్టి
ఈ పద్ధతులన్నింటినీ కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు. మోడర్నైజేషన్ ఎంతవరకు అవసరం అంతవరకు ఉపయోగించుకుంటాం. అయితే ఆత్మీయ జీవితాన్ని సునాయాసంగా చేసేటట్టుగా కాదు, లేకపోతే కష్టాలు శ్రమలు రాకుండా ఉండేటట్టు దాన్ని మార్చుకునే పరిస్థితి ఉండకూడదు అన్నమాట. అట్లా ఉంది. అయితే ఇక్కడ మనం ఓబద్య ధ్యానిస్తున్నప్పుడు ఎదోమీయుల వారి గర్వం ఎట్లా ఉంటుంది, వారి లోభత్వం ఎట్లా ఉంటుంది, ఎటువంటి పిసినారితనం ఉంది. తన తమ్ముడైన ఏశావుకి సైతము వారు వచ్చినప్పుడు కనాను వెళ్ళటానికి వారిని ఎదుర్కోలేదు. వారికి ఎటువంటి సహాయం కూడా వారు చేయలేదు. దాని నిమిత్తమే వారికి తీర్పులు దేవుడు ఓబద్య ద్వారా ప్రకటిస్తున్నాడు అన్నమాట. సో ఇవన్నీ మరి ఎదోమీయులకి మాత్రమే వర్తిస్తాయంటే కాదు, ఎదోమీయులు వంటి స్వభావం కలిగిన వారందరికీ వర్తిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నామని చెబుతూ చాలామంది ఎదోమీయుల్లాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే మనం అటువంటి వారం కాకుండా ఉండాలి. ఈ వాక్యాన్ని నేర్చుకుని ఆ ప్రకారం మనం సరిదిద్దుకోవాలి. వాటి వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. యాకోబు సంతతి వారి వలె మనం ఉండాలి, ఇశ్రాయేలు వలె మనం ఉండాలి. తర్వాత 13వ వచనాన్ని చదివితే, నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే, ఈ లోక సంబంధులైన వారు, ఏ దేశస్థులైనా సరే, లేకపోతే ఎదోమీయులైనా సరే, లేక ఇంకెవరైనా సరే, నీవైనా సరే, నేనైనా సరే, ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. దేవుడు తన కొరకు జనులను ప్రతిష్ఠించుకున్నాడు. పాత నిబంధనలో చూసినప్పుడు ఇశ్రాయేల్ని తన జనులుగా ప్రతిష్ఠించుకున్నాడు. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చే వరకు అటు పాత నిబంధనలో ఉన్నవారు కానీ కొత్త నిబంధనలో ఉన్నవారు కానీ యేసు రక్తము చేత విమోచింపబడి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారంతా, సార్వత్రిక సంఘములో ఉన్నవారంతా కూడా, ఎత్తబడే సంఘములో ఉన్నవారంతా కూడా దేవుని ప్రజలు ఇప్పుడు. అయితే ఆ జనులు వారికి ఆపద కలిగినప్పుడు నీవు వారి గుమ్మంలోనికి చొరబడదగదు. శత్రువుకి చెప్తున్నాడు, ఎవరైనా సరే నా జనులు వారి ఆపద్దినములో వారి గుమ్మములోనికి చొరబడవద్దు. వారి ఆపద్దినమును నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. ఇవ్వండి సూత్రాలు. కనుక ఎవరైనా సరే మనం కూడా ఈ పనులు చేయటానికి వీల్లేదు. కొన్నిసార్లు సంఘంలో సహోదరుల మధ్య సహోదరుల మధ్య శత్రుత్వం కూడా ఉంటుందన్నమాట. వారు శ్రమ కలిగినప్పుడు ఆనందించేవారు చాలామంది ఉంటారు. కాబట్టి వారు నష్టం జరిగినప్పుడు సంతోషపడేవారు చాలామంది ఉంటారు. కాబట్టి లేకపోతే దొరికితే వాళ్ళ దగ్గర కూడా దోచేసుకుందాం అనేవారు కూడా చాలామంది ఉంటారు. అలాగే మనం ఉండకూడదు. మనం లేము, భవిష్యత్తులో కూడా ఉండకూడదు. అయితే ఆ ఉన్నవారు అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి క్రియల్లో మనం పాలు పంపులు పుచ్చుకోకూడదు. క్రైస్తత్వంలో లేక చర్చిలో, సంఘంలో, సార్వత్రిక సంఘంలో ఇటువంటి వారు ఎవరు కూడా ఉండకూడదని మనం ప్రార్థన చేయాలి. సో జాగ్రత్తగా ఉండాలి. మనం మన కుటుంబం కూడా ఆ రీతిగా చూసుకోవాలి. లేకపోతే వారి మీదకి తీర్పు వస్తుంది అన్నమాట. 14వ వచనం, వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డత్రోవల్లో నీవు నిలువ తగదు. శ్రమ దినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు. కాబట్టి వారిలో, దేవుని ప్రజల్లో శ్రమ కలిగినప్పుడు, ఏదైనా పోరాటం కలిగినప్పుడు వారు తప్పించుకొని పారిపోతుంటే వారికి అడ్డుగా నిలిచి వారిని అప్పగించకూడదు. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంటుంది, సహోదరుడు సహోదరిని అప్పగిస్తాడంటే. కాబట్టి అన్యాయపు తీర్పులుగా అప్పగిస్తారు. అన్యాయంగా
తీర్పు తీర్చి శిక్షలు వేస్తారు. ఆ సమయంలో మీరేం చెప్పాలో మీరు ఆలోచన చేయకండి, నా ఆత్మే మీకు బోధిస్తాడని చెప్తారన్నమాట. కాబట్టి అలాగా జరగబోతున్నాయి. ఇవన్నీ ప్రవచన రూపకం ఉంది, అంతకుముందు జరిగిపోయినాయి, ఇంకా కూడా ఇవి జరగవలసి కూడా ఉంది. శరీరానుసారంగా ప్రవర్తించేవారు, ఆత్మానుసారంగా ప్రవర్తించేవారు, ఒకరికి విరోధంగా ఒకరు ఎలాగ ఉంటారో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మొదటి నుంచి కూడా ఈ పరిస్థితులు ఉంటూనే ఉన్నాయి. కయ్యోను తన సొంత తమ్ముడు హేబేల్ని ఏ రీతిగా హింసించాడు, ఏ రీతిగా సంహరించాడు, ఏ రీతిగా నీతిమంతుడిని భూమి మీద నుండి తొలగించాడు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి దేవుని ప్రజలు దేవుని కొరకు నీతిమంతులు కావాలి. అందుకని హేబేలు స్థానంలో ఆదామవులకి షేతునిచ్చాడు. షేతు భక్తిపరుడు అన్నమాట. అట్లా తిరిగి భక్తుల సంతానం కూడా వచ్చిందన్నమాట. షేతు పుట్టిన తర్వాత షేతుకి ఎనోష్ అనే కుమారుడు పుడతాడు. అప్పటి నుంచి ప్రార్థన అనేది ఆరంభమైంది. ఎందుకు ఆరంభమైంది పరిశుద్ధుల కంటే? ఎందుకంటే శరీరానుసారులు ఆత్మానుసారులు హింసిస్తున్నారు కనుక దేవుని సహాయం పొందటానికి ప్రార్థన అనేది మొట్టమొదట్లో ఆరంభమైందన్నమాట. మీరు కావాలంటే చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం ఆఖరిలో ఉంటుంది చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఆదాము మరలా తన భార్యని కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయ్యూని చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించుననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. యెహోవా నామమున అప్పుడే ఆరంభమైందంటే ప్రార్థన. ఎందుకంటే భక్తులైన వారు దేవుని మీద ఆధారపడాలి. ఈ లోకంలో వారికి శ్రమ కలుగుతుంది, హింస కలుగుతుంది, అన్యాయం తీర్పు జరుగుతుంది. ఈ లోకంలో చంపేయడానికే చూస్తారు. కయ్యూను సొంత అన్నే ఆ రీతిగా తమ్ముడిని చేశాడంటే శరీరానుసారి సాతాను సంబంధి అయిపోయాడు. క్రోధం వచ్చేసింది, ఈర్ష్య పగ తట్టుకోలేకపోయాడు. తన కుమారుడిని తన తమ్ముడిని హేబేల్ని దేవుడు అంగీకరించాడని, తన బలిని అంగీకరించాడని, కాబట్టి అతనికి కోపం తెచ్చుకుంది. ఇది ఇంతకంటే వెర్రితనం ఇంకొకటి ఉంటుంది. ఈ శరీరానుసారంగా ఉంటే అటువంటి వెర్రితనమే ఉంటుంది. మనం కూడా అటువంటి వారమే. దేవుని దయ వలన క్రీస్తుని బయలుపరిచి మనల్ని మార్చాడు, తన ప్రజలుగా చేసుకున్నాడు. అయితే మనకు విరోధంగా శరీర సంబంధాలు పనిచేస్తూనే ఉంటారు. అయితే యావత్ బాధలో కూడా మనం ప్రభుకి అప్పగించుకుని దేవుని సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. శ్రమలు వచ్చినాయని ఆగిపోయేది కాదు, కానీ దేవుడిచ్చిన పరిచర్య దేవుని సహాయంతో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వారి దారిలో ఉండి వారికి ఇవే పనులు ఉంటాయి కొంతమందికి. వాడిని ఎట్లా పాడు చేద్దాం, వాటిని ఎట్లా ఆప్ చేద్దాం, వాడిని ఎట్లా కోర్టులో తీసుకెళ్దాం, వాడిని ఎట్లా ఇది చేద్దాం, ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుకనే ఈ లోకంలో హత్యలు, రౌడీజం ఇవన్నీ కూడా అందుకనే జరుగుతుంది. ఒకరినొకరు ఓర్చుకోలేని పరిస్థితి, ఒకరినొకరు సహించలేని పరిస్థితి. ఇటువంటి స్వభావం క్రీస్తు యేసులో ఉన్న మనకి ఉండకూడదని దేవుడు లేఖనాల ద్వారా హెచ్చరిస్తున్నాడు. 15వ వచనం, యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. ఇది కంఠస్థం చేయండి. తర్వాత యెహోవా దినం ఎవరి మీదకి వస్తుంది? యెహోవా దినము, తీర్పు తీర్చే దినము తన ప్రజలైన వారి మీదకి రావట్లేదు, తన బిడ్డలైన వారి మీదకి రాదు, కానీ అన్ని జనులైన వారి అందరి మీదకి వస్తుంది. దేవునికి విరోధంగా జీవించిన వారి కొరకు, దేవుని మహిమను మార్చివేసిన వారి కొరకు, దెయ్యాలని పూజించిన వారి కొరకు, లోక ఆచారాల్ని మానవ పద్ధతులను పాటించిన వారి మీదకి వస్తుంది. ఒకరికి విరోధంగా హింస చేసుకున్న వారి మీదకి వస్తుంది. యెహోవా దినము వస్తుంది. అన్ని జనులందరి మీదకి, ఒక్కరికే కాదండి, అందరి మీదకి వస్తుంది. ఆనాడు నోవ దినాల్లో అందరి మీదకి వచ్చింది, నోవ కుటుంబానికి తప్ప. వారు సురక్షితంగా బయటపడ్డారు వాళ్ళలో ఉండి. సో వారికి పోషణ ఉంది, వారికి భద్రత ఉంది, వారికి కుటుంబం ఉంది, అందరూ కలిసి ఉన్నారు. మిగిలిన వాళ్ళు కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, చెల్లా చెదిరైపోయినాయి కుటుంబాలు.
మరణ భయం, అందరూ కూడా పరిగెడుతున్నారు, పారిపోతున్నారు, ఎటుపోయినా తప్పించుకునే పరిస్థితి లేదు, నలుమూలలా నీళ్లు చుట్టుముట్టేసినాయి. కాబట్టి అలాగా పసిపిల్లలు, పెద్దలు అందరూ కూడా చనిపోయారు. ఎందుకంటే వారి భక్తిహీనులు కనుక వారి పిల్లలు కూడా అమాయకులు, వారు కూడా చనిపోవలసి వచ్చింది. సో దేవుని ఉగ్రత అంత భయంకరంగా ఉంటుంది. ఇటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించాడు. మనం కూడా ఈ సూత్రాన్ని పాటించాలి. ఏంటది? కాబట్టి అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడు. నేను ఇతరులకు ఏం చేస్తానో అదే చేస్తాను. అందుకనే యేసు ప్రభు కూడా ఒక సూత్రం చెప్పాడు, మంచి సూత్రం, మనందరికీ తెలుసు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం చదవండి. మత్తయి సువార్త 7:12. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. మనుషులు మనం అందరూ కూడా మనకి మేలు చేయాలని, మనం కీడు చేయకూడదని, మనల్ని ధైర్యపరచాలని, ప్రోత్సహించాలని, పురుగొల్పాలని మనం కోరుకుంటాం కదా. ఎవరు నన్ను చంపాయని ఎవరు అడగరు కదా. అలాగా మనం ఏదైతే ఇతరులను కోరుకుంటాం మనం కూడా అది చేయాలి. అయితే ఇక్కడ కూడా అదే, ఇక్కడేముంది తీర్పు, నీవు చేసినట్టే నీ నెత్తి మీదకి వస్తుంది. ఒకవేళ నువ్వు కీడు చేస్తే, ఇతరులు మేలు చేయాలని నువ్వు కోరుకుని నీవు ఇతరులకు కీడు చేస్తే నీ నెత్తి మీదకి అదే వస్తుంది. సో ఇవన్నీ సూత్రాలు జాగ్రత్తగా చూసుకోవాలి. నీవు చేసినట్టే నీకు నువ్వు చేయబడు, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును, కాబట్టి నీ మీద పడుతుంది అన్నమాట. సో ఇవన్నీ మంచి సూత్రాలు. ఈ 15వ వచనం కూడా కంఠస్థం చేయండి. సో అలాగా మత్తయి సువార్త 7:12 కూడా కంఠస్థం చేసి పెట్టుకోండి. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. 16వ వచనం, మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూ నిత్యము త్రాగుదురు. తాము ఇక ఎన్నడూ నుండని వారైనట్లు వారేమియో మిగలకుండా త్రాగుదురు. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకున్న వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. కాబట్టి అన్ని జనులందరూ కూడా దేవుని పరిశుద్ధ స్థలాన్ని పాడు చేస్తారు. నేటి దినాల్లో కూడా మనం చూస్తాం, మందిరాలు పాడు చేయబడుతున్నాయి, మందిరాలు కూల్చివేయబడుతున్నాయి, కాల్చివేయబడుతున్నాయి. అనేక రీతిలుగా ఈ భూమి మీద ఇప్పటికే అన్ని జనులు చేసే పనులన్నీ కూడా బట్టబయలవుతున్నాయి. యేసు ప్రభు రాకడ, రెండవ రాకడ సమీపంగా ఉంది కనుక ఈ పరిస్థితులన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అయితే మన స్వాస్థ్యాన్ని దేవుడు పరమందు పెట్టాడు. దాన్ని ఎవరు కూడా దాన్ని దొంగిలించలేరు, దాన్ని ఎవరు కూడా తీసుకోలేరు, దాన్ని ఎవరు కూడా పాడు చేయలేరు. అటువంటి సియోను పర్వతం దగ్గరికి మనల్ని తీసుకొచ్చారు. అది స్థిరమైన కొండ, శాశ్వతమైన కొండ, నిరంతరం ఉండే కొండ మీదకి మనల్ని తీసుకొచ్చాడు. ఆ కొండ మీద ఉండి దేవుని మనం నిరంతరం సేవిస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ 12:22. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నాము. కాబట్టి మనది శాశ్వతమైనది, పరసమానమైన సియోను కొండ మీదకి వచ్చాం. సియోను కొండ అంటే ఏంటంటే ఏముంది? దేవుని సియోను మొదటి వచనం చదవము. అది అయితే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు. సియోను కొండ అంటే జీవము గల దేవుని పట్టణం. దానికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. అయితే ఇక్కడ మనకి స్థిరమైనది లేదు. ఒకవేళ మొన్న సంఘం కావచ్చు, ఇంకే సంఘం కావచ్చు, ఇక్కడ హింస జరిగే పరిస్థితులు ఉంటాయన్నమాట. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా దీన్నే మనం సియోను కొండలాగా తయారు చేసుకోవాలి. ఎప్పుడు కూడా
ప్రభుతో మనం సంబంధ సహవాసాలు కలగాలి, వాక్యాన్ని విని సరిగ్గా నేర్చుకోవాలి, పరిపక్వత పొందాలి, ప్రార్థన చేయాలి, తాను అంగీకరించేటట్టుగా మన ప్రార్థనా జీవితాలు ఉండాలి. అలా చేసుకుని మనం ఈ లోకంలో శ్రమ కలిగే ఈ లోకంలో కూడా వీటినన్నిటినీ తప్పించుకునే ఆత్మీయ స్థితి మనందరం కలిగి ఉండాలి. ఈ గ్రహింపు దేవుని దయ వలన ఇప్పటి వరకు మనకి ఇచ్చాడు. కాబట్టి కొంతమంది మాత్రమే దీన్ని ఆ ప్రకారం చేస్తున్నారు. మిగిలిన వారందరూ కూడా ఈ సత్యాలను సరిగా నేర్చుకొని ఆ ప్రకారము మనకిచ్చిన పరిచర్య కానీ, మనకిచ్చిన సహవాసాన్ని కానీ మనం శత్రువు చేతిలోకి వెళ్ళిపోకుండా, వాడు మనల్ని జయించకుండా మనమే జయించుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుడు 1000 మంది ఉన్నారని సంఖ్యను చూడడు కానీ వారి హృదయ స్థితి, యథార్థమైన స్థితి, దైవికమైన విధానంలో ప్రార్థించే విధానం, సేవ చేసే విధానము, ఆ స్థలం, దీని అంతటినీ కూడా చూస్తాడు. చూసి దేవుడు తప్పక మనకి తోడుగా ఉండి ఇంతవరకు సాయం చేశాడు, భవిష్యత్తు అంతట్లో కూడా ఆ రీతిగా చేస్తాడు. కాబట్టి మనం ఎదోమీయుల వలె, ఇతర అన్యజనుల వలె వండుకున్నట్లు మనం జాగ్రత్త పడదాం. వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అన్యజనులందరూ కూడా దేవుని యెహోవా దినం వచ్చుతున్నది కనుక ఆ దినాన్ని తప్పించుకునేలాగిన యేసును అంగీకరించేటట్టుగా కూడా ప్రార్థన చేద్దాం. మన ఇంటి వారిలో ఎవరైనా సరిగా లేరు, అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉన్నారంటే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి కొంత సమయం ప్రార్థన చేద్దాం.